మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. ఈరోజు ప్రధాన వార్తలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసీఐ నెట్ యాప్, ఓటర్ పోర్టల్ ద్వారా ఓటర్లు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశముందని ఎన్నికల శాఖ తెలిపింది. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు ఓటర్ల జాబితా మార్పులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పేర్ల తొలగింపులు, చేర్పులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. డీలిమిటేషన్ బిల్లుతో రాష్ట్రాల శాసనసభ, పార్లమెంట్ స్థానాల సంఖ్య 50% వరకు పెరిగే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధిక రెవెన్యూ లోటు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని సీఏజీ నివేదిక పేర్కొంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ తెలంగాణలో కూడా విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. విద్యా రుణాలపై 4% వడ్డీ సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీల ప్రక్రియలో కీలక అడుగుపడింది. తెలంగాణకు వెళ్లేందుకు ఆప్షన్ ఎంచుకున్న 891 మంది ఉద్యోగుల వివరాలను ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ గడ్డిమందు అమ్మకాల నిషేధంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం జారీ చేసిన 60 రోజుల నిషేధ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డీలర్ల సంఘం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మన్యం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగుల ప్రమాదమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.55 లక్ష రూపాయల నుంచి 1.60 లక్ష రూపాయల మధ్య ఉండగా, కిలో వెండి ధర 2.50 లక్ష రూపాయల నుంచి 2.85 లక్ష రూపాయల మధ్య కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, భౌగోళిక పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవే ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి బులెటిన్లో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. నమస్కారం.